అన్నమయ్య జిల్లా పొంగనూరులో విషాదం నెలకొంది. బైక్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందారు. పొంగనూరులోని త్యాగరాజ్ వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ను వ్యక్తి బోర్ చేయించాడు. రాత్రంతా బైక్ను స్టార్టింగ్లో ఉంచారని మెకానిక్ సూచించారు. ఇంట్లో బండిని వ్యక్తి స్టార్టింగ్లో ఉంచాడు. దీంతో ఘటన చోటు చేసుకుంది. మృతులు రామచంద్ర, కార్తీక్, చందన చరిత్రగా గుర్తించారు. సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజిన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు ఇద్దరు పిల్లలు కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పడుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడ వేసుకుని పడుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా ముగ్గురు పిల్లలు వాళ్ళ నాయన రామచంద్ర నలుగురు చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ బండి బోర్కి వచ్చింది. బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టినా చూస్తే తెల్ల మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. అంటే మీరు ఎక్కడ పడుకున్నారు? పైన రేకులు పైన. అంటే ఎన్ని గంటలకు బండి స్టార్టింగ్లో పెట్టారు మీరు? నైట్ పనుకున్నాను. 8:30, 9. అంటే ఇంట్లో ముందర రూమ్లో పెట్టారు లాస్ట్? నువ్వు మీ భార్య పైన పడుకున్నాను. బండి బోర్కి వచ్చింది. బోర్ చేయించినాను. ఇక్కడ హాల్ పెట్టినాను. అన్నమయ్య జిల్లా పొంగనూరులో విషాదం నెలకొంది. బైక్ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందారు. పొంగనూరులోని త్యాగరాజ్ వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ. రవి, పొంగనూరులో విషాదం అయితే చోటు చేసుకునింది. ముఖ్యంగా త్యాగరాజ మండపం వీధిలో నివాసం ఉన్నటువంటి శ్రీనివాసులు చిరు వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. అయితే ఇతని అతను నడుపుతున్నటువంటి 2 బోర్కు వచ్చిందని భావించి స్థానికంగా ఉన్నటువంటి మెకానిక్ అయితే బోర్ చేయించారు. అయితే మెకానిక్ సూచించిన మేరకు బోర్ చేసిన పెద్ద రాత్రంతా స్టార్టింగ్లో ఉంచాలని చెప్పేసి మెకానిక్ అతనికి సూచించారు. ఆ మేరకు నిన్న సాయంత్రం 2 తీసుకొచ్చి మెకానిక్ తీసుకొచ్చిన 2 ఇంట్లో పెట్టి స్టార్ట్ చేసి రాత్రంతా స్టార్టింగ్లో ఉంచారు. అయితే ఇది గ్రహించకుండా స్టార్టింగ్ ఉంచడంతో పాటు పండుకునే సమయంలో డోర్ లాక్ చేసేసారి పండుకోవడంతో ఈ నేపథ్యంలోనే ఈ చిన్నపిల్లలతో పాటు వృద్ధుడు తన శ్రీనివాసులు తండ్రి అయినటువంటి రామచంద్ర కూడా పిల్లలతో పాటు పనుకుంటూ ఉంటారు. అయితే శ్రీనివాసులు అతని భార్య అయితే బయటే పనుకుంటూ ఉంటారు. అయితే ఇది గ్రహించకుండా రాత్రి అంతా 2 స్టార్టింగ్లో ఉంచడంతో కార్బన్ మోనాక్సైడ్ అంటే 2 నుంచి వచ్చే పొగ ఇల్లంతా అలుముకునింది. ఈ క్రమంలోనే పొగ పీల్చి ఊపిరాడకుండా మృతి చెందారని చెప్పేసి మృతి చెందడంతో ఉదయం లేచినటువంటి శ్రీనివాసులు తలుపు తెరిచే ప్రయత్నం చేయగా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి చూడగా పిల్లలతో సహా తన తండ్రి కూడా మృతి చెందాడని చెప్పి గుర్తించి స్థానిక పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఆ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా అంటే అవగాహన లేని కారణంగా రాత్రంతా పొగ కమ్ముకునింది. అదే కాకుండా ఇల్లంతా పొగ కమ్ముకోవడంతో తన పిల్లలు అంటే తనకున్నటువంటి 3 పిల్లలు కూడా మృతి చెందారు. తన తండ్రి కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపిందని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ మృతుల్లో వృద్ధుడైనటువంటి తండ్రి అయినటువంటి రామచంద్ర 70 సంవత్సరాలు, అలాగే చందన, కార్తీక్. చందన 8 సంవత్సరాలు, కార్తీక్ 15 సంవత్సరాలు, అలాగే చరిత అనేసి మరో చిన్న అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి 6 ఏళ్ళు. మొత్తం చిన్నపిల్లలంతా చనిపోయారు. వృద్ధుడు తండ్రి కూడా చనిపోయాడు. తీవ్రంగా విషాదం నెలకొనింది ఆ కుటుంబంలో. ఆ మేరకు పొంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ వస్తున్నారు. రవి. థ్యాంక్ యూ రవివర్మ.